సో యాక్చువల్గా ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ప్రాసెసింగ్ లో డిఫరెన్స్ ఉంటుంది అనమాట. వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ తీసుకుంటే 70 to 80% వరకు ప్రోటీన్ ఉంటుంది అండ్ మిగతావన్నీ ఫ్యాట్స్ కార్బ్స్ నుంచి వస్తాయి అనమాట. అండ్ ఇంక్లూడెడ్ ఇందులో లాక్టోస్ కూడా ఉంటుంది. వే ప్రోటీన్ ఐసోలేట్ ఇందులో వచ్చేసి 90% వరకు ప్రోటీన్ ఉంటుంది అనమాట. కాన్సన్ట్రేట్ తో పోల్చుకుంటే ఇది ఇంకా ఎక్కువ ప్రాసెస్ చేస్తారు. సో దాని వల్ల మనకి 90% వరకు ప్రోటీన్ ఉంటుంది. ఇందులో ఆల్మోస్ట్ వరకు లాక్టోస్ అనేది రిమూవ్ చేస్తారు. కొంచెం ఉంటది బట్ కంపేర్డ్ టు కాన్సన్ట్రేట్ మనకి చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో మీకు సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పాలంటే వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ యూస్ చేస్తుంటే ఒకవేళ మీకు బ్లోటింగ్ అనిపిస్తుంటే వే ప్రోటీన్ ఐసోలేట్ కి షిఫ్ట్ అవ్వండి. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎవరైతే ఈ లాక్టోస్ సెన్సిటివిటీ ఉంటారో, లైక్ లాక్టోస్ ప్రొడక్ట్స్ తీసుకున్నప్పుడు స్టమక్ లో బ్లోటింగ్ అనే గ్యాస్ లాంటివి వస్తుంటే ఐసోలేట్ వే ప్రోటీన్ అనేది ట్రై చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఎవరికైతే ఈ లాక్టోస్ ఇంటాలరెన్స్ కండిషన్ ఉందో వాళ్ళు ఈ డైరీ ప్రొడక్ట్స్ కానీ లాక్టోస్ ఉన్న ఫుడ్ మొత్తానికి అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఈ డైరీ ప్రొడక్ట్స్ ఏం తీసుకున్నప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో. సో దాన్ని బట్టి మీరు మేనేజ్ చేసుకోండి అనమాట. కంప్లీట్లీ అవాయిడ్ చేయకండి. వే ప్రోటీన్ వల్ల ప్రాబ్లం అవుతుంది, వే ప్రోటీన్ తీసుకుంటేనే నాకు బ్లోటింగ్ అవుతుంది, గ్యాస్ వచ్చేస్తుంది బ్రో అని ఫిక్స్ అయిపోకుండా వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ తీసుకుంటుంటే మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో అండ్ వే ప్రోటీన్ ఐసోలేట్ తీసుకుంటే మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో ఒకసారి డిఫరెన్స్ అనేది చెక్ చేసుకుని మీకు బ్లోటింగ్ ఎక్కడైతే రావట్లేదో దానికి షిఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు వే ప్రోటీన్ బ్లేమ్ చేయడం ఆపేసి కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసుకోండి అనమాట.